అంతులేని అక్రమబద్ధీకరణ, పెద్ద ఎత్తున జీవో 59 ఉల్లంఘనలు, రూపాయలు వేల కోట్ల భూములు ఆక్రమణలు, ఎన్నికల సమయంలోనే రెగ్యులరైజేషన్, ఉమ్మడి రంగారెడ్డిలో అనేక ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, అబ్దుల్లాపూర్ మెట్లో 1,00,000 గజాల భూమి క్రమబద్ధీకరణకు తహసీల్దార్ సంతకం, జిల్లా కలెక్టర్ జోక్యంతో నిలిచిన ప్రక్రియ, అక్రమాలను తవ్వితీస్తున్న కొత్త ప్రభుత్వం, బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధమైపోయింది. ఇగో కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఇగో గిది సామాన్యులు ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకుంటే దానిని క్రమబద్ధీకరించేందుకు వీలుగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 59 బడాబాబుల భూదందాకు వరంగా మారింది. ఈ జీవోను అడ్డు పెట్టుకొని వేల కోట్ల విలువ చేసే భూములను కొందరు వారి పేరు మీదకి మార్చుకున్నారు. అది కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరూ హడావిడిలో ఉండగా, కోడ్ అమల్లో ఉండగా అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లతో ట్రాన్స్ఫర్ కు ముందే వాటిని ఆమోదింపజేసుకున్నారు. అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు కలిసి నగర శివార్లో ఇలా పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టినట్టు తాజాగా వెలుగులోకి వస్తుంది. జీవోలోని నిబంధనల్ని కూడా లెక్క చేయకుండా జరిపిన ఈ భూదందాలను కొత్త ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెలికి తీస్తోంది. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తుంది. గండిపేట మండలం నానగ్రామ్గూడ, గోపన్పల్లిలో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఎలాంటి నిబంధనలు పాటించకుండా క్రమబద్ధీకరించిన వైనాన్ని ఆంధ్రజ్యోతి ఇటీవలే బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను అడ్డగోలుగా క్రమబద్ధీకరించారు. కొల్లగొట్టిన దొంగలు. ఎన్నికల కోడ్కు ముందు మొదలైన ఈ అక్రమాల పర్వం ఎన్నికలు ముగిసే వరకు కొనసాగింది. కొన్ని మండలాల్లో ఎన్నికల కోడ్ అమలుకు ముందు దీర్ఘకాలికంగా పనిచేస్తున్న తహసీల్దార్లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ సమయంలో బదిలీగానున్న అధికారులు ఈ పని చేసిపోయారు. మల్లా రాజేశ్వర రెడ్డి, మల్లారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం ఎవ్వరికి పడితే వాడు భూములు రాసుకొని పోయారు. ఈ భూములన్నిటినీ బయటికి తీయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది. ఇగో ఇది కథ. కేసీఆర్ ఏమైనా చేసిందంటే ఇగో దీనికోసమేనా మళ్ళీ బాపుని తెద్దామంటున్నావు, నాయన రావాలంటున్నావు మళ్ళీ.